హాయ్ నమస్కారం. శ్రీరామనవమి అనగానే మనందరికీ పండగ హడావిడి, చల్లటి పందిళ్ళు, ఇంకా ఆ తియ్యటి పానీయం గుర్తొస్తుంది కదా. అదేనండి, పానకం. ఈరోజు మనం ఆ పానకం వెనుక ఉన్న కథేంటో, దాని ప్రాముఖ్యతేంటో వివరంగా తెలుసుకుందాం. అసలు ఈ పానకం అంటే కేవలం వేసవిలో మన దాహం తీర్చే ఓ డ్రింక్ మాత్రమే కాదు, దానికో పవిత్రమైన సంప్రదాయం ఉంది. మరి ఓ సాధారణ పానీయం ఇంత ప్రత్యేకంగా ఎలా మారింది? దాని వెనుక ఉన్న ఆ కథ, సైన్స్ రెండింటినీ ఇప్పుడు చూసేద్దాం. సరే, ఈ పానకం కథ ఎక్కడ మొదలయిందంటే, మనం ఎవరి జయంతినైతే పండగలా చేసుకుంటున్నామో సాక్షాత్తు ఆ శ్రీరాముడితోనే ముడిపడి ఉంది. అవును, పురాణాల ప్రకారం ఇది ఆయనకు చాలా ఇష్టమైన పానీయమట. మన జానపద కథలు ఏం చెప్తున్నాయంటే, శ్రీరాముడు తన 14 ఏళ్ల అరణ్యవాసంలో ఉన్నప్పుడు ఆ భయంకరమైన ఎండవేడిని తట్టుకోడానికి ఈ పానకాన్నే తాగేవారట. ఆ కష్టకాలంలో ఇది ఆయనకు శక్తినిస్తూ, సేదతీర్చే ఓ అమృతంలా పనిచేసిందన్నమాట. అంటే ఆలోచించండి, అంత సుదీర్ఘమైన అరణ్యవాసంలో ఆ కఠినమైన పరిస్థితుల్ని తట్టుకోవడానికి ఇంత సింపుల్, న్యాచురల్ డ్రింక్ ఉపయోగపడింది. అందుకే పానకం అంటే కేవలమో పానీయం కాదు, అది రాముడి పట్టుదలకి, ఆయన ప్రయాణానికి ఒక ప్రతీక. ఈ దైవిక సంబంధమే దీనికింత ప్రాముఖ్యతని తెచ్చిపెట్టింది. అయితే పానకం గొప్పతనం కేవలం ఈ కథకే పరిమితం కాలేదండి. దీని వెనుక ఒక అద్భుతమైన ఆరోగ్య సూత్రం, మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం కూడా ఉంది. ముఖ్యంగా ఈ వేసవికాలం మొదలయ్యే టైంలో ఇది మన శరీరానికి చాలా అవసరం. పానకం తయారు చెయ్యడం చాలా తేలిక, కానీ అందులో వాడే ప్రతి పదార్థం అబ్బో చాలా పవర్ఫుల్. బెల్లం, శొంఠి, మిరియాలు, నిమ్మకాయ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటిలో ఒక్కోదానికి మన ఆరోగ్యానికి మేలు చేసే ఓ ప్రత్యేకమైన గుణముందనమాట. ఇక్కడ చూడండి, బెల్లమేమో మనకు వెంటనే ఎనర్జీ ఇస్తుంది, ఐరన్ను కూడా అందిస్తుంది. ఇక శొంఠి, మిరియాలు మన జీర్ణశక్తికి సాయం చేస్తాయి, ఎలర్జీల నుండి కూడా కాపాడతాయి. నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. యాలకులేమో మంచి సువాసనతో మనసుని ప్రశాంతంగా ఉంచుతాయి. చూశారా, ఇది అచ్చంగా ప్రకృతి మనకిచ్చిన ఒక కంప్లీట్ హెల్త్ ఫార్ములా. అందుకే దీన్ని మన సాంప్రదాయ ఎనర్జీ డ్రింక్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇది మనకు వెంటనే శక్తినివ్వడమే కాదు, బాడీని డీహైడ్రేట్ అవ్వకుండా కాపాడుతుంది, ఇంకా మన ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. వేసవి తాపానికి ఇది ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్. సరే, ఈ ఆరోగ్య ప్రయోజనాల సంగతి పక్కన పెడితే పానకానికి ఆధ్యాత్మికంగా కూడా ఓ పెద్ద ప్రాముఖ్యత ఉంది. దేవుడికి పెట్టే నైవేద్యంగా దీని స్థానమేంటో ఇప్పుడు చూద్దాం. పానకాన్ని సాత్విక నైవేద్యం అంటారు. ఇంతకీ సాత్వికమంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్వచ్ఛమైన, సహజమైన, పరిశుభ్రమైన ఆహారం అన్నమాట. ఇలాంటి ఆహారం మనసుకి ప్రశాంతతను, ఆలోచనల్లో స్పష్టతని ఇస్తుందని మన నమ్మకం. మీరు గమనించే ఉంటారు, మన దక్షిణ భారతదేశంలోని గుళ్లల్లో ముఖ్యంగా శ్రీరామనవమి రోజు పానకంతో పాటు వడపప్పు అంటే నానబెట్టిన పెసరపప్పు, ఇంకా చలిమిడి కలిపి ప్రసాదంగా ఇస్తారు. ఈ మూడు కలిసి మనకు సాంత్వనని, ఆరోగ్యాన్ని, ఒక రకమైన రీఫ్రెష్మెంట్ని ఇస్తాయన్నమాట. సో ఇక్కడే మనకు పానకం యొక్క అసలైన స్పెషాలిటీ అర్థమవుతోంది. ఇది మన శరీరానికి పోషణనివ్వడమే కాదు, మన ఆత్మకు కూడా ఒక రకమైన సాంత్వనను అందిస్తోంది. రెండిటికీ పోషణ అన్నమాట. ఈ పానీయంలో ఉన్న ఈ రెండు గుణాలు నిజంగా అద్భుతం. ఒకవైపు చూస్తేనేమో శ్రీరాముడికి గౌరవంగా సమర్పించే ఒక దైవిక ఆశీర్వాదం, మరోవైపు చూస్తే కాలానికి తగ్గట్టు మన శరీరాన్ని చల్లబరిచి రోగనిరోధక శక్తిని పెంచే ఒక సైంటిఫిక్ ఫార్ములా. పునరుజ్జీవనానికి ఇదొక చక్కటి చిహ్నం. చివరగా ఒక్క మాటలో చెప్పాలంటే పానకమనేది కేవలమో డ్రింక్ కాదు, అది మన విశ్వాసం, మన విజ్ఞానం రెండూ కలగలిసిన ఒక గొప్ప సంప్రదాయం. మనం తాగే ప్రతి గుక్కలో ఆధ్యాత్మిక అనుభూతితో పాటు ఆరోగ్య ప్రయోజనం కూడా దాగి ఉంది. కాబట్టి ఈసారి మీరు శ్రీరామనవమికి పానకం తాగినప్పుడు అది కేవలం ఓ తియ్యటి పానీయం కాదని గుర్తుంచుకోండి. అదొక చరిత్ర, ఒక సంప్రదాయం, మన ఆరోగ్యాన్ని, మనసుని ఉల్లాసపరిచే ఒక వేడుక. ఈ విషయం మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. చూసినందుకు ధన్యవాదాలు. నమస్తే.